హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈ వీడియోలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ డే 3 రివ్యూ చెప్పబోతున్నాను. డీటెయిల్స్లోకి వెళ్తే 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఇది. ఇంగ్లాండ్ ఇండియా టూర్కి వచ్చింది. ఆల్రెడీ 2 టెస్ట్ మ్యాచ్లు అయిపోయినాయి. ఫస్ట్ టెస్ట్లో ఇంగ్లాండ్ గెలిచింది, సెకండ్ టెస్ట్లో ఇండియా గెలిచింది. సిరీస్ సమమైంది 1-1తో. ఈ మూడో టెస్ట్ ఎవరు గెలిస్తే వారు సిరీస్ ఆధిక్యంలోకి వెళ్తారు. ఫ్రెండ్స్, క్రికెట్ అభిమానులు ఈ థర్డ్ టెస్ట్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది. రేపు సండే కాబట్టి జైస్వాల్ అండ్ సుమ్మాన్ గిల్ సూపర్ ఫామ్లో ఉన్నారు. రేపు ఇండియా బ్యాటింగ్ చూసి ఎంజాయ్ చేయండి. జియో సినిమాలో లైవ్ వస్తుంది. డే 3 రివ్యూలోకి వెళ్ళే ముందు డే 2 మ్యాచ్ సమ్మరీ ఒకసారి చూద్దాము. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 445 రన్స్కి ఆల్అవుట్ అయింది. అందుకు రిప్లై గాను ఇంగ్లాండ్ 207 పరుగులకి 2 వికెట్స్. డే 3 ఇంగ్లాండ్ బ్యాటర్సు డకెట్ 133 పరుగులు, జో రూట్ 9 పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించారు. బుమ్రా డే 2 8 ఓవర్స్ వేసి 34 రన్స్ ఇచ్చాడు. రోహిత్ శర్మ డే 3 ఫస్ట్ ఓవర్ బుమ్రాతో వేయించాడు. డే 2 స్కోర్కి జస్ట్ 17 రన్స్ యాడ్ చేసి ఇంగ్లాండ్ 3వ వికెట్ కోల్పోయింది. జో రూట్ 18 పరుగులకి బుమ్రా బౌలింగ్లో జైస్వాల్ క్యాచ్ ఇచ్చి థర్డ్ వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోర్ 224. జో రూట్ని అవుట్ చేయడం ద్వారా బుమ్రా టీమిండియాకు డే 3 ఫస్ట్ వికెట్ అందించాడు. జానీ బెయిర్స్టో డకౌట్ అయ్యింది ఈ మ్యాచ్లో. కుల్దీప్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు 4th వికెట్గా. ఇంగ్లాండ్ 3-4 వికెట్లు ఎర్లీగా కోల్పోయింది. ఒక పక్క ఇంగ్లాండ్ వికెట్స్ కోల్పోతున్నప్పటికీ బెన్ డకెట్ స్టాండర్డ్గా ఆడుతూ 150 పరుగులు చేసిండు 139 బంతుల్లో. ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేస్తున్న బెన్ డకెట్ 153 పరుగుల వద్ద కుల్దీప్ బౌలింగ్లో గిల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు 5th వికెట్గా. డే 3 ఫస్ట్ సెషన్ సమరీ చూద్దాం. ఇండియా 26 ఓవర్స్ వేసి 83 రన్స్ ఇచ్చింది, 3 వికెట్లు తీసుకుంది. రన్ రేట్ వచ్చి 3.19 ఉంది. ఈ సెషన్లో ఇండియా ఆధిపత్యం కనిపిస్తుంది. ఇంగ్లాండ్ ఫస్ట్ సెషన్లో 3 వికెట్లు కోల్పోయింది. సెకండ్ సెషన్ని స్టోక్స్ అండ్ ఫోక్స్ ప్రారంభించారు. బెన్ స్టోక్ 41 రన్స్ వద్ద జడేజా బౌలింగ్లో బుమ్రా క్యాచ్ ఇచ్చి సెకండ్ సెషన్లో ఫస్ట్ వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోరు 299కి 6 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ 7th వికెట్ కూడా ఎర్లీగా కోల్పోయింది. బెన్ ఫోక్స్ 13 రన్స్కి అవుట్ అయ్యిండు సిరాజ్ బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి. రెహాన్ అహ్మద్ 6 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యిండు బౌల్డ్ 8th వికెట్గా అవుట్ అయ్యాడు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోర్ 314 ఫర్ 8 వికెట్స్. హార్ట్లీ 9 రన్స్కి జడేజా బౌలింగ్లో జురెల్ క్యాచ్ ఇచ్చి 9th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు ఇంగ్లాండ్ స్కోర్ 314 ఫర్ 9. ఫైనల్ వికెట్గా అండర్సన్ సిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. ఇంగ్లాండ్ 319 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 319 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇండియా బౌలింగ్ చూసుకుంటే సిరాజ్కి 4 వికెట్లు, కులదీప్కి 2 వికెట్లు, జడేజాకి 2, అశ్విన్కి 1 వికెట్, బుమ్రాకి 1 వికెట్ తీశారు. సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా 30 రన్స్ వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 19 రన్స్ చేసి రూట్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. ఫస్ట్ ఎంపైర్ నాట్అవుట్ ఇస్తే ఇంగ్లాండ్ రివ్యూ తీసుకుంది. రివ్యూలో అవుట్ అని వచ్చింది. సెకండ్ సెషన్ సమరీ చూద్దాము. సెకండ్ సెషన్లో ఓవర్లు 26.1 ఓవర్లు వేశారు. 73 రన్స్ ఇచ్చి 6 వికెట్లు తీసుకున్నారు. రన్ రేటు 2.79. ఈ సెషన్ యొక్క ఆధిపత్యం టీమిండియాదే. థర్డ్ సెషన్లో టీమిండియా ఓపెనర్స్ జైస్వాల్ 19 రన్స్ అండ్ శుభ్మన్ గిల్ 5 రన్స్తో ఇన్నింగ్స్ ఆరంభించారు. థర్డ్ సెషన్లో జైస్వాల్ 80 బాల్స్లో 55 రన్స్ చేసిండు. జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ చక్కగా ఆడుతూ సెకండ్ వికెట్ పడకుండా టీమిండియాకు మంచి పార్ట్నర్షిప్ను అందించారు. థర్డ్ సెషన్ హైలైట్ ఏంటంటే జైస్వాల్ ఫాస్టెస్ట్ 100 కొట్టిండు జస్ట్ 122 బాల్స్లోనే. శుభ్మన్ గిల్ 99 బాల్స్లో 51 రన్స్ చేసిండు థర్డ్ సెషన్లో. జైస్వాల్ 104 పరుగుల వద్ద వెన్నునొప్పి ఎక్కువగా ఉండటం వల్ల రిటైర్డ్ హర్ట్గా వెళ్ళాడు. రజత్ పటిదార్ డకౌట్ అయ్యిండు హార్ట్లీ బౌలింగ్లో రెహాన్ క్యాచ్ ఇచ్చి
సెకండ్ వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పుడు టీమిండియా స్కోర్ 191 ఫర్ 2 వికెట్స్. రోహిత్ శర్మ కుల్దీప్ను నైట్ బ్యాట్స్మెన్గా పంపించాడు. ఫ్రెండ్స్, ఇది ఫుల్ మ్యాచ్ సమ్మరీ. ఇంగ్లాండ్ డే 2 207 రన్స్కి 2 వికెట్స్ కోల్పోయి డే 3 స్టార్ట్ చేసింది. జస్ట్ ఇంకా 212 రన్స్ యాడ్ చేసి 319 రన్స్ కాల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో హైయెస్ట్ స్కోరు డకెట్ 153 పరుగులు, స్టోక్స్ 41, ఫోప్ 39. ఇండియా బౌలింగ్ చూస్తే సిరాజ్కి 4 వికెట్లు పడ్డాయి, జడేజాకి 2 వికెట్లు పడ్డాయి, కుల్దీప్కి 2 వికెట్లు పడ్డాయి. దానికి రిప్లై కానీ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో 196కి 2 వికెట్స్ కోల్పోయింది. జైస్వాల్ 104 పరుగులతో రిటైర్డ్ హర్ట్గా ఉన్నాడు. గిల్ 65 రన్స్తో ఆడుతున్నాడు. రోహిత్ శర్మ 19 రన్స్కి అవుట్ అయ్యిండు. ఇంగ్లాండ్ బౌలింగ్లో హార్ట్లీ 1 వికెట్, రూట్కి 1 వికెట్ పడ్డాయి. ప్రజెంట్ ఇండియా 322 రన్స్ ఆధిక్యంలో ఉంది. ఖచ్చితంగా కన్ఫామ్గా టీమిండియానే గెలుస్తుంది ఈ మ్యాచ్. వెరీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది టీమిండియా. ఫ్రెండ్స్, మీరు మ్యాచ్ని లైవ్లో చూడాలంటే జియో సినిమాలో చూడొచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా రివ్యూ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.